ఎస్ఎస్ఎంబి 29 మనకి పూజ సెరమనీ అయితే జరిగిపోయింది. మరి దానికి సంబంధించిన పిక్స్ ఎందుకు రాలేదంటే చాలా సింపుల్. మనకి రాజమౌళి గారైతే బయట ఫోటోగ్రాఫర్స్‌ని, ప్రెస్‌ని ఎవ్వరిని కూడా మనకు లోపలికి రానివ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే పూజ సెరమనీకి మహేష్ గారు ఎప్పుడు రారు కానీ మనకు ఫస్ట్ టైమ్ అయితే వచ్చారు 10 ఏళ్ల తర్వాత. కాబట్టి మహేష్ గారు లుక్‌లో ఉన్నారు. ఆ లుక్ రివీల్ అయిపోతుంది ఫస్ట్ లుక్ ఇవ్వకుండా లేదా టీజర్ ఇవ్వకుండా అని చెప్పి మనకి ఇంకా లుక్ అయితే రివీల్ చేయలేదు. అది మనకి రీజన్ అనమాట. అది పక్కన పెడితే మనకు ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి ఇంకొక అదిరిపోయే అప్డేట్ ఉంది. అది కూడా తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ద్వితీయ యజ్ఞం అంటే మనకి ఒకసారి స్టార్ట్ చేసామండి సెకండ్ ఆపకూడదని ఏదో సెంటిమెంట్ ఉంటుంది. సో, దాని ప్రకారంగా మనకి పూజ సెరమనీ అయిన మొన్నడే వరుసగా 3 రోజుల పాటు షూటింగ్ అయితే జరుపుకుంటున్నది ఎస్ఎస్ఎంబి 29. అది ఎక్కడ అంటే విజయవాడ దగ్గర ఆల్రెడీ సెట్స్ వేశారు. మీరనుకోవచ్చు ఇదేమైనా ఫస్ట్ లుక్ పోస్టర్‌కా? లేకపోతే మనకేమైనా అనౌన్స్‌మెంట్ వీడియోకి షూటింగ్ చేస్తున్నారని. అలాంటిదేమీ లేదు. మూవీలో కీలక సన్నివేశాలే ఆల్రెడీ ఏర్పాటు చేసిన సెట్స్‌లో అయితే షూటింగ్ చేయబోతున్నారు. వరుసగా 3 రోజులు పట్టి. సో, మనకి దీనికి కూడా మనకు తెలిసిందే రాజమౌళి గారి మూవీస్‌కి మాక్సిమం కాదు అసలు లీక్స్ అవ్వవు. ఇది కూడా లీక్ అయ్యే ఛాన్సే లేదు. మనకి ఇప్పుడిప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో అయితే లేదంట టీమ్. మరి చూడాలి ఏం చేస్తారనేది. సో, అది ఉన్న అప్డేట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.